నమస్కారం. అందరికీ నమస్కారం. మనం సనాతన ధర్మం సర్టిఫికేట్ కోర్స్ వేద సంస్కృత సమితి నిర్వహిస్తున్న తరగతులలో ఈరోజు మనం తరగతి ప్రారంభానికి ముందుగా దేశమాతను కొలుస్తూ తర్వాత తరగతి ప్రార్థన చేసుకుంటూ తరగతులను మొదలు పెట్టుకుందాం. ముందుగా దేశమాతను కొలవలసిందిగా హిమబిందు గారిని కోరుతున్నాను. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాతరం. ధన్యవాదాలు హిమబిందు గారు. ఇప్పుడు తరగతి ప్రార్థన చేయవలసిందిగా శ్రీవల్లి గారిని కోరుతున్నాను. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురుణైవ సహాస్మి నమో గురవే న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनी व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. मा देव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలండి. అందరికీ చిన్న మనవి, మనకి తరగతి ప్రార్థనకి ముందుగా ఒక నిమిషం మౌనం పాటిస్తాము. తర్వాత 3 సార్లు ఓంకారం చెప్పుకుంటాము. ఇది అందరూ గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీరు ప్రార్థన దగ్గర రాసి పెట్టుకుంటే ఈ నోటు మనకి అది వీలుగా ఉంటుంది. అలాగే ధన్యవాదాలు శ్రీవల్లి గారు. సారీ అండి. నేను ఈ రోజు మనము
తరగతిలో దర్శనాల గురించి గురువు గారు డాక్టర్ సిఎస్ఆర్ ప్రభు గారు నిన్నటి క్లాస్ని కంటిన్యూ చేస్తారు. గురుగారు ఈరోజు తరగతి ప్రారంభించవలసిందిగా కోరుతున్నా. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగద్ధో సోహమస్మి బ్రహ్మైవాహమస్మి. నిన్న మనం 6 దర్శనాలు పైన దర్శించుకున్నాం. అందులో సాంఖ్య యోగ న్యాయ వైశేషిక మీమాంస వేదాంత దర్శనాలు ఇవన్నీ కూడా మోక్షానికి మార్గాలుగా రకరకాల దృష్టికోణాల్లో ఆత్మతత్వం నేనెవరు అనేటువంటి ప్రశ్నకి జవాబు తెలుసుకునేందుకు ఆత్మ సాక్షాత్కారం, భగవంతుడు ఎవరు, భగవంతుడు ఆత్మ ఏమిటి సంబంధం, ఆత్మ పరమాత్మ ఏమిటి సంబంధం, ఇది తెలుసుకోవడమే ఈ సర్వస్వమైనటువంటి 6 దర్శనాల యొక్క లక్ష్యం. ఇవి ఆస్తిక దర్శనాలు, అంటే భగవంతుడు ఉన్నాడు అని చెప్పేటువంటి దర్శనాలు. నాస్తిక దర్శనాలు వేరే ఉన్నాయి. బౌద్ధ జైన చార్వాక లోకాయత వాటిల్లో భగవంతుడు లేడు అని చెప్తారు. అవి మనకి హిందూ మతం కింద రావు. అవి నాస్తికంలో. హిందూ మతం సనాతన ధర్మం ఆస్తికం. ఇప్పుడు యోగ దర్శనం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఎందుకంటే అది ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్లో వచ్చినటువంటి అనుభూతులే, ఆ అనుభూతిలో వచ్చినటువంటి తత్వజ్ఞాన అవబోధ ఏదైతే రియలైజేషన్ ఉంటుందో అదే వేదాంత దర్శనం కింద ఉపనిషత్తుల్లో మహర్షులు చెప్పడం జరిగింది. కాబట్టి యోగ దర్శనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అని చెప్పడంలో ఏమీ సందేహం లేదు. ఈరోజు మనం యోగ దర్శనం లోతుగా వెళ్దాము. నేను ఫాలో అవుతున్న బుక్ పతంజల యోగ ప్రదీప అని మీరు గీతా ప్రెస్కి వెళ్తే దొరుకుతుంది. ఇందులో పతంజలి యోగ సూత్రాలన్నీ చాలా వివరంగా ఇచ్చారు. అంటే హిందీలో ఇచ్చారు. హిందీ అందరికి వచ్చు కాబట్టి అది పెద్ద సమస్య కాదని నేను అనుకుంటున్నాను. ఇది రాసిన ఆయన ఓమానంద అని చెప్పి ఈయన ఒక గొప్ప యోగి పండితుడు. ఆయన ఎప్పుడు సమాధి స్థితిలో ఉంటూ ఉండేవాడు. సో ఈ తపస్సు చేయడం అనేది ఏదైతే మనకు కనపడుతుందో ఇది యోగా, తపస్సు, యోగం అంతా ఒకటే. యోగాభ్యాసం చేస్తూ ఉండటమే తపస్సు చేయడం. ఈ జన్మని సార్థకం చేసుకోవడానికి యోగాభ్యాసంతో ఆత్మ సాక్షాత్కారం పొందటం, దానివల్ల మోక్షాన్ని పొందడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఈ యోగ దర్శనాన్ని, పతంజలి యోగ సూత్రాన్ని మనం లోతుగా వెళ్ళాలి. అథ యోగానుశాసనం అనేది మొదటి సూత్రం. అంటే ఈ దర్శనంలో, ఈ సూత్రాల్లో యోగ శాస్త్రాన్ని అనుశాసింపబడింది. యోగ శాస్త్రం అనుశాసింపబడినది అంటే యోగ శాస్త్రం చెప్పబడుతున్నది. యోగశ్చిత్తవృత్తి నిరోధ అనేది రెండవ సూత్రం. యోగం అంటే చిత్తవృత్తి నిరోధము, అంటే చిత్తవృత్తులని నిరోధించటము. చిత్తవృత్తి నిరోధిస్తే ఏమవుతుంది? తదా ద్రష్టు స్వరూపే అవస్థానం వృత్తి సారూప్యమితరత్ర. చిత్తవృత్తులలోనే కొట్టుకుపోయే పరిస్థితిలో
తను చిత్తవృత్తులలో ఐక్యమైపోయి సారూప్య జ్ఞానంతో చిత్తవృత్తులు ఏం చూపిస్తున్నాయో అదే తను. అంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో హీరో తనే అనుకునేటువంటి ఎక్స్పీరియన్స్ ఆ సినిమా వల్ల మాయగా అది ఇండ్యూస్ చేయబడుతుంది. ఆ తనే అవన్నీ అనుభవిస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ రావటం వల్లనే ఆ సినిమా అనేది ఎంజాయ్మెంట్, దానికోసం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి అక్కడి దూరం ఎక్కడో వెళ్ళి చూసి రావడం జరుగుతుంది. అంటే మాయని తెలిసి కూడా దాన్ని అనుభవించాలి అనేటువంటి ఉత్సాహంతో సినిమా చూస్తారు. అలాగే ఈ ప్రపంచం, ఈ చిత్తం, మనస్సు కూడా ఒక సినిమా చూపిస్తుంది. అది మీకు మాయని తెలియట్లేదు, అది నిజం అనుకుంటున్నారు. సినిమా చూసేటువంటి వాళ్ళు నిజం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చిన్నపిల్లలే కానీ, చదువు లేని వాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కూడా సినిమా నిజం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది వృత్తి సారూప్యం. అది ఆపేసి నీలో నువ్వు ఉండిపోవడం అనేది ద్రష్టు స్వరూపే అవస్థానం. ఆ స్వరూపం ఏమిటి అనేది చెప్పలేదు ఇక్కడ, కానీ ఉపనిషత్తులో చెప్పారు. వృత్తయ పంచతయ్య క్లిష్టా. ఈ చిత్తవృత్తులు 5 రకాలు. ప్రత్యక్షానుమాన ఆ- ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ 5 రకాలు. ప్రమాణం అంటే వ్యాలిడ్ నాలెడ్జ్, ప్రమాణపూరితమైనటువంటి గ్రహణం, జ్ఞాన గ్రహణం ఏదైతే జరుగుతుందో అది ప్రమాణం అనేటువంటి ఒక చిత్తవృత్తి. దాంట్లో ప్రత్యక్ష అనుమానాగమ ప్రమాణాన్ని, ప్రత్యక్షంగా వ్యాలిడ్ నాలెడ్జ్ సంపాదించడం, అనుమాన ప్రమాణంతో అంటే ఇన్ఫరెన్స్ తోటి, లేదా ఆగమ అంటే శబ్ద ప్రమాణం. మనకు ప్రత్యక్షంగా కనపడటం, వినపడటం ఏదైతే ఉన్నదో అవి నిజమని చెప్పడం అనేది ఒక ప్రమాణం. వాటి నుంచి కొన్ని అనుమానం అంటే కంక్లూషన్స్ డ్రా చేయటం అనేది, ఇన్ఫరెన్స్ అనేది ఇంకొక ప్రమాణం. ఈ సైన్స్ మొత్తం కూడా ఎక్స్పెరిమెంట్, ఇన్ఫరెన్స్ మీద ఆధారపడింది. ఎక్స్పెరిమెంట్ అనేది ప్రత్యక్షం అయితే, ఇన్ఫరెన్స్ అనేది కంక్లూషన్ డ్రా చేయటం, ఆ డేటాని అనలైజ్ చేసి ఆ డేటా ఏం చూపిస్తుందో దాన్ని చెప్పటం. ప్రమాత చేతన శుద్ధ ప్రమాణం వృత్తిరేవ చ పరమార్థాకార వృత్తీనాం చేతనే ప్రతిబింబనం. ఈ చిత్తవృత్తులందరూ అన్నీ కూడా చేతనలో అంటే ఆత్మ చైతన్యంలో ప్రతిబింబం తయారు చేయటం వల్ల ప్రతిబింబతు వృత్తీనాం విషయో మేయ ఉచ్యతే. వృత్తయః సంక్షిభాస్యాః స్యుః కారణస్థానపేక్షణాత్ సాక్షాత్ దర్శనరూపం చ సాక్షిత్వం సాంఖ్యసూత్రితం అవికారేణ ద్రష్టత్వం సాక్షిత్వం చాపరే జగుః. సో సాక్షి రూపమైనటువంటి ఆత్మ, నేను అనేటువంటి చైతన్య స్వరూపానికి ఈ బయట కనపడేటువంటి ప్రమాణ అనుమాన ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో వచ్చేటువంటి జ్ఞానం ఆ చైతన్యంలో నిబిడీకృతమై ఆ చైతన్యం తనని తాను మర్చిపోయి అవే తాను అనుకుంటున్నది. కల్పితం దర్శనకర్తృత్వం వస్తుతస్తు బుద్ధే సాక్ష్యేవ పురుష. దర్శనకర్తృత్వం అనేది కేవలం కల్పితము. బుద్ధికి సాక్షిగా ఉండేటి వాడే పురుషుడు, అంటే నేను అనే ఆత్మతత్వము. విపర్యయో మిథ్యాజ్ఞానమతద్రూప ప్రతిష్టం. ఈ ప్రత్యక్షానుమాన ఆగమ ప్రమాణములు అంటే ప్రత్యక్షానుమానములకి అతీతమైనటువంటి విషయాలను గురించి చెప్పేది ఆగమం. అంటే ఆ శబ్ద ప్రమాణం, దాన్ని శృతి ప్రమాణం, ఆప్తవాక్యం, 4 పేర్లు ఉన్నాయి.
అంటే మనకి చూడలేము, మనం దాని గురించి ఇన్ఫరెన్స్ కూడా డ్రా చేయలేము. ఇన్ఫరెన్స్ అంటే ఇప్పుడు మీకు దూరంగా కొండ మీద పొగ వస్తోందంటే మంట ఉంది, అగ్ని ఉంది అని చెప్పి మీరు ఇన్ఫరెన్స్ డ్రా చేయొచ్చు అక్కడికి వెళ్ళి చూడకుండా. చూస్తే సరే సరే అది ప్రత్యక్షం అవుతుంది. ఈ రెండు కూడా సాధ్యం కానిటువంటి విషయాలకి అంటే భగవంతుడు ఉన్నాడా లేడా, ఆత్మ ఉందా లేదా, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, పునర్జన్మ ఉందా లేదా, ఇలాంటి ప్రశ్నలకి ప్రత్యక్షంగా అనుభూతి అసంభవం, అనుమానం కూడా అంటే ఇన్ఫరెన్స్ కూడా నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇన్ఫరెన్స్ అనేది ప్రత్యక్షంగా ఉన్న డేటా మీద అనలైజ్ చేసి డ్రా చేసే కంక్లూషన్. అసలు ఈ రెండిటికి అతీతమైన సబ్జెక్ట్స్ గురించి చెప్పేది శృతి అంటే వేదం, అంటే టెక్స్ట్, శాస్త్రం, లేదా ఆప్తవాక్యం అంటే ఒక తల్లి, తండ్రి, గురువు. వాళ్ళు నిన్ను మోసం చేయరు, ఆప్తులు కాబట్టి ఆప్తవాక్యం అని శృతి ప్రమాణానికి, శబ్ద ప్రమాణానికి రిఫరెన్షియల్ నాలెడ్జ్, రిలయబుల్, డిపెండబుల్ రిఫరెన్షియల్ నాలెడ్జ్. సో ఈ మూడు కానటువంటిది ఇంకొక చిత్తవృత్తి అంటే ఈ మూడు కలిపి ఒకే చిత్తవృత్తి ప్రమాణం అనేది. విపర్యయో మిథ్యాజ్ఞానమతద్రూప ప్రతిష్టం అంటే వాస్తవిక రూపం కాకుండా మిథ్యాజ్ఞానాన్ని చూపించేది విపర్యమైనటువంటి చిత్తవృత్తి, అంటే ఎండమావులు ఇలాంటి. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప, వికల్ప అనేది ఇంకోటి ఉంది. వస్తువు లేదు కానీ వస్తు యొక్క సత్తా గురించి ఒక విధమైనటువంటి కల్పనతో చెప్పేది వికల్పమైనటువంటి చిత్తవృత్తి. అట్లాగే అభావ ప్రత్యయాలంబనావృత్తి నిద్ర. మరి నిద్ర ఏంటి అంటే ఏ భావము లేనటువంటి స్థితి ఏదైతే ఉందో అది నిద్ర. అనుభూత విషయ సంప్రమోద విషయా సంప్రమోష స్మృతి. అనుభూతి ఇంతకు ముందు చెందినటువంటి విషయముల ద్వారా మళ్ళా చిత్తంలో ఆ అనుభూతి పొందినట్టుగా అనిపించడం అనేది స్మృతి అంటే మెమరీ. జాగ్రత్త స్వప్న ప్రసుప్తంచ గుణతో చిత్త బుద్ధివృత్తయ అని ఒక కొటేషన్ కూడా ఉంది. ఈ నిద్ర కూడా ఒక చిత్తవృత్తి అని చెప్పాడు. జాగ్రత్తలో మనకి ఆల్రెడీ ప్రత్యక్షం ఇదంతా మాట్లాడాం. స్మృతి అంటే మెమరీ. కళ్ళు మూసుకుని మీరు కాశీలో ఉన్నాను, స్నానం చేస్తున్నాను, మీరు మళ్ళా అనుభవం చేసుకోవచ్చు మానసికంగా. అనుభూత విషయ సంప్రమోత స్మృతి. సో ఈ చిత్తవృత్తులన్నింటినీ నిరోధించడం కోసం అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ. అభ్యాసము వైరాగ్యము రెండిటితో చిత్తవృత్తులను నిరోధించవచ్చు. అభ్యాసం అంటే ఏమిటి అంటే తత్ర స్థితో యత్నో అభ్యాస. స్థిరమైనటువంటి ప్రయత్నం అంటే ప్రతిరోజు సతు దీర్ఘకాల చాలా రోజులు నైరంతర్య బ్రేక్ లేకుండా సత్కార సేవితో సరిగా బాగా దాన్ని అభ్యాసం చేయటం అనేది అదే అభ్యాసం. అలా చేస్తుండడం వల్ల దృఢభూమి ఏర్పడుతుంది. వైరాగ్యం అంటే ఏమిటి? దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం. చూసిన వస్తువుల మీద కానీ విన్న వస్తువుల మీద కానీ, చూడనివి అంటే విన్నవి, ఏదో ఉంది ఫలానది ఉంది అని చెప్పి తెలుసు, వాటన్నిటి మీద వితృష్ణ విశేషమైన తృష్ణ అంటే కోరిక, కావాలి 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 అనేటువంటి కోరిక. బంగారం కావాలి కావాలి కావాలి, అమెరికా కావాలి కావాలి కావాలి, ఇట్లా కోరిక ఏదైతుందో ఆ కోరికలన్నింటినీ వశీకారం చేసుకోవడమే వైరాగ్యం. న జాతు కామ కామానుపభోగేన శామ్యతి హవిషా కృష్ణవత్యేవ భూయ ఏవ అభివర్ధతే.
అని కొటేషన్. అంటే కామములు కోరికలు తీర్చుకుంటే అయిపోతాయి అనుకునేటట్లయితే అది చాలా పెద్ద పొరపాటు. ఆ కోరిక తీరిన వెంటనే ఇంకో కోరిక వస్తుంది, మళ్ళా వస్తుంది, మళ్ళా వస్తుంది, ఈసారి ఎక్కువ వస్తుంది. కనుక కోరికల్ని వదిలిపెట్టేయడమే గొప్పతనం అన్నాడు. వైరాగ్యం అంటే అది. తత్పరం పురుషాఖ్యాతేర్ గుణవైతృష్ణ్యం. ఆ వైరాగ్యం వలన పరమ పురుషుడు అంటే భగవంతుడి యొక్క వివేక జ్ఞానం, సత్వ పురుషాన్యతాఖ్యాతి, వివేకాఖ్యాతి ఉదయించడం వల్ల గుణవైతృష్ణ్యం, గుణములలో తృష్ణారహితుడిగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రకృతి పురుష తత్పరం పురుషాఖ్యాతే, అంటే ప్రకృతి పురుషుల యొక్క వివేక జ్ఞానం రావడం వల్ల వైరాగ్యం, వివేకం వల్ల వైరాగ్యం వస్తుంది. అంటే నిత్యానిత్య వస్తు వివేకం, ఏది నిత్యము ఏది అనిత్యము అని తెలుసుకోవడం వల్ల వైరాగ్యం, హో ఇదంతా అనిత్యము, ఇది నాకు అక్కర్లేదు అనేటువంటి వైరాగ్యం వస్తుంది. వితర్క విచారానందాస్మితారూపానుగమాత్ సంప్రజ్ఞాత. సంప్రజ్ఞాత సమాధి అనేది ఒకటి ఉంది. దాంట్లో వితర్క, విచార, ఆనంద, అస్మిత ఈ 4 రూపాల్లో దాని లక్షణం ఉంది. అంటే తర్కంలో సంప్రజ్ఞ అంటే బాగా, సమాధి అంటే అబ్జార్ప్షన్. సంప్రజ్ఞాతి సమాధి అంటే అందులో అబ్జార్బ్ అవటము. తర్కంలో అంటే ఆర్గ్యుమెంట్, డిస్కషన్, అనాలిసిస్లో. అట్లాగే విచారం, థింకింగ్లో, థాట్స్. ఆనందంలో, అస్మిత, నేను అనేటువంటి అస్మితలో. అనుగమాత్ సంప్రజ్ఞాత, అంటే ఈ సవితర్క సమాధి, నిర్వితర్క సమాధి, సవిచార సమాధి, నిర్విచార సమాధి, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, విషయ ప్రత్యయాభ్యాసపూర్వ సంస్కారశేషో అన్య. ఈ సంప్రజ్ఞాత సమాధి కాకుండా అసంప్రజ్ఞాత సమాధి అయితే ఉందో, విషయ ప్రత్యయ అభ్యాసపూర్వ, అవి ఆగిపోవటం, ఆ సంస్కారాలన్నీ, సంస్కార శేషో అన్య విరామ ప్రత్యయాభ్యాసపూర్వ, అభ్యాసపూర్వ. దానికి ఆపోజిట్, సంప్రజ్ఞాత సమాధికి ఆపోజిట్ సిచ్యువేషన్లో అసంప్రజ్ఞాత సమాధి. అంటే రకరకాల సమాధుల గురించి చెప్తున్నారు, ఎందుకంటే ఇవి సమాధి పాదం. భవప్రత్యయో విదేహ ప్రకృతిలయానాం. ఇలాంటి శక్తి జన్మ నుంచే కొందరికి ఉంటుంది, పుట్టుక నుంచే. మహానుభావులు అనేటువంటి వాళ్ళు, శ్రీపాద శ్రీవల్లభుడు, మాణిక్య ప్రభు ఇలాంటి వాళ్ళు పుట్టినప్పటి నుంచే వాళ్ళు అటువంటి పవర్స్తో ఉన్నారు. భవప్రత్యయో విదేహ ప్రకృతిలయానాం. భవప్రత్యయం అంటే జన్మసేహి ప్రతీత్, జన్మతో వచ్చినటువంటి శక్తులు. ఎవరికి? వాళ్ళు విదేహ ప్రకృతి లయలకు, విదేహులకి, ప్రకృతి లయలకి. అంటే వాళ్ళు ఆల్రెడీ సిద్ధపురుషులు, జన్మ ఎత్తారు. ఎత్తినప్పుడు వాళ్ళకి ఈ సమాధి స్థితి సహజంగా వస్తుంది. ఈ గ్రంథంలో బాగా లోతుగా చర్చ జరిగింది, మీరు అది చదువుకోవచ్చు. శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం, ఇతర యోగులకి, విదేహ ప్రకృతిలైన కాని వాళ్ళకి జన్మతోటే లక్షణాలు శ్రద్ధ, వీర్యం, స్మృతి, సమాధి, ప్రజ్ఞ. అంటే ఇది ఏమిటండి మరి? కొందరికి ఇలా ఉంటుంది, కొందరికి అలా లేదు అంటే వాళ్ళ జన్మ సంస్కారాలు, పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి అలా ఉంటుంది. రమణ మహర్షి చిన్నప్పుడే వెళ్ళిపోయి తపస్సు చేసుకుని సమాధి స్థితిలోకి వెళ్ళగలిగాడు. ఆయన తమ్ముడు, అన్న చేయలేకపోయాడు.
వాళ్ళు ఇప్పుడు ఆయన పేరు చెప్పుకుని అక్కడ పుస్తకాలు అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళ పిల్లలు. తీవ్ర సంవేగానాం ఆసన్న, అందులో ఎవరైతే ఫాస్ట్గా వెళ్తారో వాళ్ళకి వెంటనే సిద్ధిస్తుంది. సమాధి స్థితి. మృదు మధ్యాది మాత్రత్వాత్ తతోపి విశేష. మైల్డ్, స్లో అనేటువంటి గ్రేడేషన్స్తో వేరే వాళ్ళు కూడా ఉంటారు, మెల్లమెల్లగా వచ్చేవాళ్ళు. సమాధి రావటం కోసం అంటే అసలు మొత్తం యోగ శాస్త్రానికి అల్టిమేట్ పర్పస్, ది సమ్మం బోనం ఆఫ్ యోగా ప్రాక్టీస్ సమాధి స్థితి రావాలి, తెచ్చుకోగలగాలి ఈ జన్మలో. ఈశ్వర ప్రణిధానాద్వా, భక్తి యోగంతో కూడా రావచ్చు. క్లేశకర్మ విపాకాశేరపరామృష్ట పురుష విశేష ఈశ్వర, ఈశ్వరుడికి ప్రణిధానం చేయడం అంటే ఈశ్వరుడి మీద అన్ని సమర్పించడం అనేది భక్తి యోగం. మరి ఈశ్వరుడు అంటే ఎవరయ్యా అంటే ఒక పురుష విశేషుడు, క్లేశము, కర్మ, విపాక, ఆశయములు వీటన్నిటికీ అతీతమైన అపరామృష్ట, అంటనటువంటి వాడు. అంటే దుఃఖములు, కర్మ, పాశము ఇవన్నీ అంటనటువంటి వాడు, ఒక విశేషమైనటువంటి వ్యక్తిత్వం పురుషుడు అని చెప్పారు. తస్య వాచక ప్రణవ, ఆ పురుషుడు యొక్క పేరు ఓంకారం. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం, ఆ ఈశ్వరుడే సర్వజ్ఞత్వానికి బీజం అయినవాడు, నిరతిశయమైనటువంటి వాడు. స పూర్వేషామపి గురు కాళేనానవచ్ఛేదాత్, ఆ ఈశ్వరుడే పూర్వులకి, మన పూర్వీకులకు కూడా గురువు, ఎందుకంటే కాలం అతన్ని బాధించదు. అదే ఋగ్వేదంలో సపూర్వేభి ఋషిభి అని భగవంతుడికి అగ్ని రూపంలో చెప్పారు. అగ్ని వీడే పురోహితం దేవస్యోతం భూతారం రత్నధాతమం స పూర్వేషామపి గురు స పూర్వేభి ఋషిభి ఈడ్య అన్నాడు. పూర్వ ఋషులకు కూడా ఈడ్యుడైన వాడు అంటే పూజ్యుడైన వాడు. స పూర్వేషామపి గురు కాళేనానవచ్ఛేదాత్, అంటే ఈశ్వరుడు అన్ని కాలముల్లో ఉంటాడు కాబట్టి పూర్వకులకి మనకి కూడా గురువు. తస్య వాచక ప్రణవ, అంటే శివుడే గురువు. ఈశ్వరుడు అంటే శివుడు అని చెప్పుకోవచ్చు, లేదా విష్ణు అని కూడా చెప్పుకోవచ్చు, శక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఓంకారము, దాని మీద చాలా పేజీలు ఇక్కడ వివరణ ఉంది. ఎలా ఓంకారాన్ని సాధన చేయాలి, మనం చేస్తున్నాం. స్థూల సూక్ష్మ కారణ శరీరముల వర్ణన, ఈ మూడిట్ల అకార ఉకార మకారం, జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఈ ఓంకారము శుద్ధ చైతన్యము, దాని బయట దాని ఫస్ట్ మేనిఫెస్టేషన్ మకారం ఈశ్వరుడు, ఉకారం హిరణ్యగర్భుడు, అకారం విరాట్ పురుషుడు. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులకి మూడిటికి అకార ఉకార మకారం మనం మాండుక్యోపనిషత్తులో చెప్పుకున్నాం. అదే ఇక్కడ ఈ మూడిటికి అతీతమైన తురియా స్థితి, తురియాతీత స్థితి అదే ఓంకారం. దీన్ని ఒక చిత్ర రూపంలో కూడా ఇక్కడ చెప్పడం చూపించడం జరిగింది. ఈ చిత్ర రూపంలో మీకు కనపడుతున్నది ఓంకారం, మూడు అకార ఉకార మకారం జాగ్రత్త స్వప్న సుషుప్తులు కాకుండా ఇంకా లోపల ఉన్నటువంటి నాలుగవ స్థితి శుద్ధ చైతన్యం. తత ప్రత్యక్షేతనాధిగమోప్యంతరాయా భావశ్చ, ఈ ఓంకార సాధన వల్ల ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో మైండ్లో, ఆపోజిట్ ఫోర్స్, అది ఆగిపోవచ్చు. అంతరాయములు
అంటే అబ్స్ట్రక్షన్స్. ఏమిటి అబ్స్ట్రక్షన్స్? వ్యాధి, ధ్యాన, సంశయ, ఆలస్య, అవిరతి, భ్రాంతి దర్శనాలు, భూమికత్వానిదే, అవస్థానిదే, అంతరాయ. ధ్యాన అంటే మొద్దుగా ఉండడం, సంశయ డౌట్ఫుల్గా ఉండడం, ఆలస్య లేజీగా ఉండడం, అవిరతి డిస్సాటిస్ఫాక్షన్, భ్రాంతి దర్శనాల భూమికత్వాన్ని, ఈ లెవెల్స్లో ఉండేటివన్నీ కూడా ఈ అంతరాయములని చిత్త అవస్థత్వాన్ని చిత్త విక్షేపా తే అంతరాయ. ఇవన్నీ కూడా చిత్త విక్షేపములు. చిత్తము విక్ష విహ్వలంగా ఊగిపోవటం వల్ల వచ్చేటువంటి ఈ అంతరాయములన్నింటినీ కూడా దాటవచ్చు ఓంకారం యొక్క సాధనతో. తత ప్రత్యక్షేతనాధిగమపి అంతరాయాభావశ్చ వ్యాధిస్థాన సంశయాలస్యాలు. ఈ అంతరాయములతో పాటు వచ్చేటువంటి లక్షణాలు, సిమ్టమ్స్: దుఃఖ, దౌర్మనస్య, అంగమేజస్వ, శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువ. అంగమేజస్వము, దుఃఖము, దౌర్మనస్యము ఇవన్నీ సహభువములు. తత్ప్రతిషేధార్థమేకతత్వాభ్యాస. వీటిని నిరోధించటం కోసం ఏకతత్వాభ్యాసం చేయండి. అదే ఓంకారంతో ఏకతత్వాభ్యాసం చేయండి అని చెప్పవచ్చు. మైత్రీ కరుణాముదితోపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య విషయాణం భావనాత చిత్త ప్రసాదనం. మీ మనశ్శాంతి ఎలా రావాలి అనేదానికి ఏం చేస్తే వస్తుంది? మైత్రీ కరుణాముదితోపేక్షాణం. 4: మైత్రీ కరుణ ముదిత ఉపేక్ష. ఏటికి? ఈ నాలుగిటికి: సుఖ దుఃఖ పుణ్య అపుణ్య. సుఖానికి మైత్రి అంటే సుఖంగా ఉన్న చోట మైత్రి ఫ్రెండ్షిప్ చూపించండి. దుఃఖం ఉన్న చోట కరుణ చూపించండి. దుఃఖం ఉన్న చోట నవ్వకూడదు, దుఃఖం ఉన్న చోట కరుణ చూపించాలి. పుణ్యకర్మలు జరుగుతున్నప్పుడు మీ ఆనందం ముదితం చూపించండి. అపుణ్యకర్మలు పాపకర్మలు జరుగుతున్నప్పుడు ఉపేక్ష చూపించండి. ఎందుకంటే మీరు వెళ్ళి కెలికితే అది మిమ్మల్ని కూడా అందులో దింపుతాడు. ఇది పాలసీ. మనం ఏం చేయాలి అంటే, ఒకళ్ళు సుఖంగా ఉన్నప్పుడు మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఒకళ్ళు దుఃఖంగా ఉన్నప్పుడు మనం వాళ్ళకి దయ చూపించాలి, కరుణ, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి. ఎవరైనా పుణ్యకర్మలు చేస్తున్నప్పుడు మన హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయాలి. చాలా బాగా చేస్తున్నామని, బాగా చేయండి చేయండి. అపుణ్యకర్మలు చేస్తున్నప్పుడు వెంటబడి కెలక్కూడదు. అపుణ్యకర్మలు చేసిన వాళ్ళు నిగ్రహించేవాళ్ళు పోలీసులు, వాళ్ళు వేరే ఉంటారు, మనం కాదు. ఇలా చేయటం వల్ల మనస్సు చిత్త ప్రసాదం, మనస్సు శాంతి వస్తుంది. ప్రచ్ఛర్ధన విధారణాభ్యాం వా ప్రాణస్య. ప్రాణాయామం వల్ల కూడా మనస్సు శాంతి పడుతుంది. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణా అని భగవద్గీతలో 4వ అధ్యాయంలో శ్లోకం ఉంది. సో ప్రాణాయామం మనం యోగా క్లాసులో నేర్చుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత, అంటే ఈ థియరీ క్లాసులన్నీ అయిపోయిన తర్వాత యోగా కోర్స్ అనౌన్స్మెంట్ వస్తుంది, అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. వేరే బ్యాచ్లకి యోగా నేర్పిస్తున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ బ్యాచ్ నడిపిస్తున్నాను ప్రస్తుతం. రేపు సోమవారం నాడు యోగా క్లాస్ ఉంటుంది. సోమవారం గురువారం యోగా క్లాస్ ఉంటుంది. అందులో ఈ ప్రాణాయామం లోతుగా నేర్చుకోవడం జరుగుతుంది. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగక్షయో భవేత్. ఏ రోగాన్నైనా ప్రాణాయామం సరిగా చేయటం వల్ల నిగ్రహించవచ్చు. కుండలిని జాగృతి, చక్రభేదనం అవన్నీ ప్రాణాయామంలో వచ్చే. విషయవతి వా ప్రవృత్తి రూప మనస స్థితి నిబంధిని. విశోకవా జ్యోతిష్మతి. ఇంకొక మార్గం ఏంటంటే సమాధి కోసం జ్యోతి మీద ధ్యానం చేయటం. శోకం లేనటువంటి జ్యోతి.
వీతరాగ విషయం వా చిత్తం, వీతరాగమైన విషయం నుండి చిత్తం గలవాడికి అంటే దక్షిణామూర్తి, బుద్ధుడు, ఈశ్వరుడు, శివుడు ఇలాంటి వాళ్ళు రాగద్వేషములు లేనటువంటి చిత్తములతో ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం మీద ధ్యానం చేస్తే కూడా మీకు సమాధి వస్తుంది. స్వప్న నిద్ర జ్ఞానలంబనం వా, లేదా కళలో మీకు ఏదైనా అమ్మవారు ప్రత్యక్షం అవడం అలాంటివి ఏమైనా జరిగితే అలాంటి వాడి మీద ధ్యానం చేసినా సమాధి వస్తుంది. లేదా ఆఖరికి యథా అభిమత ధ్యానాద్వా, మీ ఇష్టం వచ్చిన దాని మీద ధ్యానం చేస్తే వస్తుంది. అంటే ఏంటి, అన్ని మతాలకి ఇక్కడ ఓపెన్ ఎండెడ్ ఇన్విటేషన్ చెప్పాడు. అంటే అక్కడ ప్రాసెస్ ఇంపార్టెంట్ కానీ ఆబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాదు. పరమాణు పరమహత్వాంతోస్య వశీకార, ఎవడైతే సమాధి స్థితిని సాధిస్తాడో పరమాణువు దగ్గర నుంచి పరమహత్వం వరకు అంతా వాడి వశీకారంలో ఉంటుంది. క్షీణవృత్తేరభిజాతస్య మనోర్గృహీత్రగ్రహణ గ్రాహ్యేషు తత్సదంజనతా సమాపత్తి. రాజసిక తామసిక వృత్తిరహితములైనటువంటి స్వచ్ఛమైన చిత్తంలో నిర్మలమైన క్షీణవృత్తే అభిజాతస్యేవ మణేర్గృహీత్ర గ్రహణ ఒక మణి దగ్గర ఒక రంగు పెడితే ఎర్రని పెడితే మణి కూడా ఎర్రగా కనబడుతుంది. అంటే మణి వలె స్వచ్ఛమైనటువంటి చిత్తస్థితిలో సమాధి స్థితి వస్తుంది. తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పై సంకీర్ణ సవితర్క సమాపత్తి. శబ్దము, అర్థము, జ్ఞానము ఈ మూడు వికల్పములతో సంకీర్ణ సవితర్క సమాపత్తి అన్నాడు. అంటే సవితర్క నిర్వితర్క సవిచార నిర్విచార సవికల్ప నిర్వికల్ప స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యే అర్ధమాత్ర నిర్భాస నిర్వితర్క. నిర్వితర్క అంటే నిర్వితర్క సమాధి అంటే స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యేవ అర్ధమాస నిర్భాస. స్వరూపశూన్యమివ సమాధి అంటేనే అది అర్ధమాత్రమే తెలుసు, స్వరూపం అందులో కలిసిపోయి లీనమైపోవటం. ఏత ఏవ సవిచారా నిర్విచారా చ సూక్ష్మ విషయా వ్యాఖ్యాత. స్థూల విషయాలకి సవితర్క నిర్వితర్క, సూక్ష్మ విషయాలకి సవిచార నిర్విచార సమాధులు. సూక్ష్మ విషయత్వం చాలింగ పర్యవసానం తా ఏవ సబీజ సమాధి. నిర్వితర్క నిర్వికల్ప సమాధి వచ్చినా కూడా బీజములు కూడా ఉంటాయి, బీజములతో సమాధి వచ్చేది సబీజ సమాధి. తస్యాపి నిరోధే నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాద. విచారములు లేనటువంటి సమాధి అధ్యాత్మ ప్రసాదం అంటే గొప్ప ఆనందమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి. ఋతంభరా తత్ర ప్రజ్ఞ, అందులో ఉన్న ప్రజ్ఞ ఋతంభరా అంటే ఆ సమాధి జన్యమైనటువంటి బుద్ధి ఉత్పన్నం అవుతుంది. దాని పేరు ఋతంభరా ప్రజ్ఞ. అంటే ఋతం అంటే సత్యం, ఋతం చ సత్యం చ యూనివర్సల్ లా. అదే ధర్మం అని తర్వాత పేరు వచ్చింది. ఋతం అన్నా ధర్మం అన్నా రెండు ఒకటే. ధర్మం అనేది తర్వాత వచ్చిన పేరు, మొదట్లో ఋతం అన్న. శృతానుమాన ప్రజ్ఞాభ్యామ విషయార్థత్వాత్ తజ్జ సంస్కారో అన్య సంస్కార ప్రతిబంధిని. తస్యాపి నిరోధే సర్వనిరోధ నిర్బీజ సమాధి. ఒక బీజంలాగా మిగిలిపోతుంది, అది కూడా దాటిని తనలో తాను నిర్వికల్ప నిర్బీజ సమాధి అనేది, అది మోక్షం గ్యారంటీ. అంటే అన్ని బీజములు, కర్మ బీజములు, కర్మ వాసనలు అన్నీ కూడా లేపేయబడ్డాయి. ఇది అయిపోయింది సమాధి పాదం. ఇప్పుడు సాధన పాదానికి వద్దాం. అపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. ప్రాక్టికల్ సాధన ఏంటి అంటే తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర తపస్సు చేయడం, స్వాధ్యాయం చేయడం, ఈశ్వర ప్రణిధానం చేయడం. ఈ మూడు కలిస్తే క్రియాయోగం. తపస్సు ఎలా చేయాలి? గాయత్రి మంత్రంతో తపస్సు, ప్రాణాయామంతో తపస్సు, ఉపవాసాలతో తపస్సు. సమాధి భావనార్థ క్లేశతనూకరణార్థశ్చ. ఈ క్రియాయోగం ఎందుకు ప్రాక్టికల్గా ఎందుకు అభ్యాసం చేయాలంటే సమాధి భావన రావటం కోసం,
క్లేశములు, దుఃఖములు పోవటం కోసం. ఈ దుఃఖములు ఏమిటయా, క్లేశములు ఏంటి అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, క్లేశ. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. అవిద్యా క్షేత్రముత్తరేషాం ప్రసుప్తతను విచ్ఛిన్నోదారాణం. అవిద్య వల్లనే మిగిలినవి కూడా వస్తున్నాయి. అవి నిద్రావస్థలో ఉన్నా బయటకు వచ్చిన ఏమిటవి? అవిద్య, అస్మిత అంటే అహంకారం, రాగం, ద్వేషం మనకు తెలిసినవే కదా, నిన్న కూడా చెప్పుకున్నాం, కామం, క్రోధం అవన్నీ. విద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ. అభినివేశం అంటే మృత్యు వల్ల భయం. అనిత్యాసు దుఃఖానాత్మ సునిత్య సుఖాత్మాఖ్యాతి అవిద్య. అవిద్య అంటే ఏమిటి? అజ్ఞానం అంటే ఏమిటి? ఏది అనిత్యమో అది నిత్యం అనుకోవడం, ఏది అశుచో అది శుచి అనుకోవడం, ఏది దుఃఖమో అది సుఖం అనుకోవటం. అవిద్య, అస్మిత, అవిద్య, అశుచి, దుఃఖ అనాత్మసు, అనిత్య, అశుచి, దుఃఖ అనాత్మసు, నిత్య, శుచి, సుఖాత్మాఖ్యాతి అవిద్య. దృగ్దర్శనయాఖ్యో ఆత్మయత అస్మిత. దృక్శక్తి, దర్శన శక్తి ఏక్ స్వరూప్ అస్మిత, అహంకారం అనేది చెప్పుకోవాలి. రాగం అంటే ఏమిటి? సుఖానుషాయి రాగ. సుఖం ఎక్కడి నుంచి వస్తుందో దాని మీద అనురాగం ఏర్పడుతుంది. దుఃఖానుషాయి ద్వేష. దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందో దాని మీద ద్వేషం ఏర్పడుతుంది. స్వరసావహి విదుషోపి తథా ఆరూఢో అభినివేశ. పెద్ద పెద్ద పండితులు కూడా అభినివేశం అంటే చచ్చిపోతాననే భయం ఉంటుంది. ఏ ప్రతిప్రసభేయ సూక్ష్మ. ఈ క్లేశములు సూక్ష్మ స్థితిలో మీ మనసులో ఉన్నప్పుడు క్రియాయోగంతో సూక్ష్మ లెవెల్లో వాటిని తీసేయాలి. అసంప్రజ్ఞాత సమాధిలో ఆత్మలో లీనమైపోవటం వల్ల ఈ క్లేశములు పోతాయి. ఎందుకయ్యా సమాధి ఎందుకు, యోగం ఎందుకు అంటే ఈ క్లేశములు పోగొట్టుకోవడానికి. ధ్యానహేయాస్తద్వృత్తయ. ధ్యానంతో ఈ క్లేశ సహితమైనటువంటి వృత్తులన్నింటినీ, చిత్తవృత్తుల్ని తీసేయవచ్చు. క్లేశమూల కర్మాశయో దృష్టాదృష్ట జన్మవేదనీయ. సతిమూలే తద్విపాగో జాత్యాయుర్భోగా. కర్మాశయం అంటే కర్మ ఆశయంగా అంటే ఆధారంగా ఉన్నటువంటి ఈ లింగ శరీరం ఏదైతే ఉందో క్లేశమూలం, క్లేశములకు మూలం. దానివల్లనే దృష్ట అదృష్ట జన్మ వేదన, కనపడే జన్మలు, కనపడని జన్మలు కూడా వాటి వల్ల వస్తుంది. సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగా. ఆ కర్మ విపాకాన్ని బట్టే ఈ జన్మ వస్తున్నది. ఎన్నాళ్ళు బతుకుతావు, ఎక్కడ పుట్టావు, ఎటువంటి భోగం అనుభవిస్తావు, ఈ మూడు కూడా కర్మ వల్లనే వస్తుంది. ఏ హ్లాద పరితాఫలా పుణ్యాపుణ్య హేతుత్వాత్. ఆ కర్మలు మంచి కర్మలైతే, పుణ్యకర్మలైతే ఆహ్లాదం అంటే ఆనందము, పాపకర్మలైతే దుఃఖం, పరితాపము సిద్ధింపజేస్తుంది. మనకు వచ్చే సుఖ దుఃఖాలన్నీ కూడా అవే. పరిణామతాప సంస్కారాత్ దుఃఖైర్గుణ వృత్తి విరోధాచ్చ దుఃఖమేవ సర్వం వివేకిన. సుఖంగా కనబడుతున్నప్పటికీ అది దుఃఖమే అవుతుంది. వివేకులకి అంతా దుఃఖమే కనబడుతుంది, వివేకం ఉన్నవాడు. హేయం దుఃఖం అనాగతం. రాని దుఃఖం గురించి బాధపడక్కలేదు. దాన్ని హేయం అంటే దాన్ని రాకుండా చూసుకోవాలి, దాన్ని వదిలేయాలి. ద్రష్టృదృశ్యయో సంయోగో హేతు. ప్రకృతి పురుషుల సంయోగం, ద్రష్ట పురుషుడు, దృశ్యం ప్రకృతి, ఈ రెండింటి యొక్క సంయోగమే హేతువు. ప్రకాశక్తి స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్జించ దృశ్యం. దృశ్యం అంటే ఏమిటో చెప్పాడు. సత్వరజస్తమో గుణాల రూపంలో ఉండేది ప్రకాశ స్థితి శీలం. ఈ దృశ్యం, ఈ ద్రష్ట నేను అనేటువంటి
విశేష విశేషలింగ మాత్రాలింగాని గుణపర్వాణి ద్రష్ట దృశిమాత్ర శుద్ధోపి ప్రత్యయానుపశ్య. ద్రష్ట పురుషుడు శుద్ధుడైనప్పటికీ ఆ దృశ్యంలో ఉండేటువంటి ప్రత్యయాన్ని అంటే విషయాలను చూస్తూ అదే నిజం, అదే తాను అనుకుంటున్నాడు. తదర్థ ఏవ దృశ్యస్యాత్మా. ఈ దృశ్యం ఆ ద్రష్ట కోసం ఉన్నది, కానీ దృశ్యం ద్రష్ట రెండు ఒకటి కాదు. స్వస్వామి శక్త్యో స్వరూపోపలబ్ధి హేతు సంయోగ. ఈ ప్రకృతి పురుషుల సంయోగమే ప్రకృతిలో వచ్చేటువంటి అనుభూతులకి కారణం. నేను నిన్న కూడా చెప్పాను, అసంగోయం పురుష అని సాంఖ్యంలో చెప్పినట్టుగా పురుషుడు అసంగుడు కాబట్టి అది ఆ అనుభూతి ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ప్రకృతితో నాకు సంబంధం లేదని తెలుసుకుంటాడో అప్పుడు మోక్షం. తస్య హేతుర్ అవిద్య. ఈ ప్రకృతి పురుషుల సంయోగానికి కారణం, హేతు అంటే కారణం, అవిద్య. తదాభావాత్ సంయోగాభావో హానం తదృశే కైవల్యం. అవిద్య ఎప్పుడైతే పోతుందో ఆ సంయోగం కూడా పోతుంది. అప్పుడు ద్రష్టకి కైవల్యం, మోక్షిస్తుంది. అసంగోయం పురుష వివేకాఖ్యాతి అవిప్లవాహానోపాయ. వివేకం వల్లనే అది తెలుసుకోగలడు. తస్య సప్తధా ప్రాంత భూమి ప్రజ్ఞ. దాని 7 రకాల భూముల్లో చెప్పవచ్చు. యోగాంగానుష్ఠాన జ్ఞానదీప్తిర అవివేకాఖ్యాతే అశుద్ధిక్షయే. యోగాంగ అనుష్ఠానం వల్ల అశుద్ధి క్షయం అవటం వల్ల జ్ఞానదీప్తి, జ్ఞానం ఉదయిస్తుంది. దేనివల్ల అంటే వివేకం వచ్చినప్పుడు. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయో అష్టావంగాని. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు 8 అష్టాంగములు. యోగ శాస్త్రానికి, యోగ మార్గానికి యోగాంగములు. అందులో యమములు అంటే 5. సత్యాహింస బ్రహ్మచర్యాస్తేయ పరిగ్రహ యమా. 5 సిద్ధాంతాలు: సత్యము, అహింస, బ్రహ్మచర్యము, అస్తేయము, అపరిగ్రహము. ఈ ఈ 5 యమాలు సత్యాహింస బ్రహ్మి జాతి దేశకాల సమయావచ్ఛిన్నా సార్వభౌమా మహావ్రతం. ఈ 5 యమాలు ఎప్పుడు ఎల్లకాలము అన్ని చోట్ల అన్ని దేశాల్లో దేశకాల అనవచ్ఛిన్న సార్వభౌమ యూనివర్సల్ సావరిన్ ఓత్స్ మహావ్రతం. జాతి దేశకాల సమయ అనవచ్చిన. ఏ జాతి వారికైనా, ఏ దేశంలో అయినా, అంటే ఏ చోటైనా, ఏ కాలంలో అయినా, అంటే పూర్వకాలం, ఇప్పుడు కాలం, భవిష్యత్ అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో అనవచ్ఛిన్నం అంటే ఏమాత్రం మారకుండా ఎప్పుడు ఉండేటువంటి యూనివర్సల్ నాన్ నెగోషియబుల్ సావరిన్ ప్రిన్సిపల్స్. శౌచ సంతోష తపస్వాధ్యాయస్వ ప్రణిధానాన్ని నియమా. ఈ నియమములు అనేటువంటి 5 శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అవి అడిషనల్ డిజైరబుల్ ఫీచర్స్. దే ఆర్ నాట్ నాన్ నెగోషియబుల్ లైక్ దోస్ 5 సత్యాహింస బ్రహ్మచర్య అస్తేయం. ఎందుకంటున్నాం అంటే ఈ 5 అన్ని మతాల్లో, బౌద్ధంలో, జైనంలో, క్రైస్తవంలో ప్రతి చోట ఉంటాయి, లాలో ఉంటాయి. నిన్న మాట్లాడాం మనం. ఏ దేశానికి వెళ్ళినా అక్కడ కోర్టులో ఉండేవి ఇవే. ప్రతిపక్ష భావన ఉంటుంది దాంట్లో. ఏం చెప్పేది అంటే ఎనీ అబ్రగేషన్, ఎనీ కాంట్రడిక్షన్ టు దీస్ 5 ప్రిన్సిపల్స్ కృతకారిత అనుమోదిత అనంత ఫల. ఏ అబద్ధం చెప్పినా, చెప్పించినా, చెప్పినప్పుడు ఒప్పుకున్న కృతకారిత అనుమోదిత. హింస చేసినా, చేయించినా, చేసినప్పుడు ఒప్పుకున్న
ఈక్వలీ కల్పబుల్. అనంత బ్యాక్లాష్ వస్తుంది. మీరు ఒక అబద్ధం చెప్తే, లేదా చెప్పించినా, లేదా చెప్పినప్పుడు ఒప్పుకున్నా, దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం చెప్పాల్సి వస్తుంది. దాన్ని కప్పి ఇంకోటి, ఇలాగ అబద్ధాలు బతుకైపోతుంది. అట్లాగే ఒక హింస చేసిన వాడు ఇంకో హింస చేస్తాడు, మూడో ఇట్లా చేస్తూనే ఉంటాడు. దానికి బ్యాక్లాష్ రియాక్షన్ ఏదైతే వస్తుందో, ప్రతిక్రియ, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇట్లా బ్యాక్లాష్ రావడం, మళ్ళా మీరు చేయడం, మళ్ళా బ్యాక్లాష్ రావడం, ఇట్లా అనంత ఫలం అలా పర్మనెంట్గా ఇన్ఫినిట్గా అలా ఉండిపోతూనే ఉంటుంది. అందుకే ఇలాంటివి అబ్రగేట్ చేయకూడదు. యూనివర్సల్ ప్రిన్సిపల్స్, సావరిన్ ప్రిన్సిపల్స్. ఇకపోతే స్థిర సుఖం ఆసనం. ఆసనానికి వచ్చేటప్పటికి స్థిరంగా సుఖంగా కూర్చోవడమే ఆసనం అన్నాడు. అంటే చాలాసేపు స్థిరంగా కూర్చోవడం అనేది ఆసనం. అంటే కొన్ని గంటలు, రోజులు. వాల్మీకి అలా కూర్చుండిపోయి పొట్టలు పెరిగిపోయాయి. అందుకే పుట్ట వాల్మీకి అంటే పుట్ట లోపల ఉన్నవాడు కాబట్టి పుట్టయ్య అంటే వాల్మీకి అన్నారు. వితర్కా హింసాదయ కృతకారిత అనుమోదిత లోభ క్రోధ మోహపూర్వకా మృదుమధ్యాది మాత్ర దుఃఖ అజ్ఞాన అనంతఫల ఇది ప్రతిపక్ష భావన. ఇందాక చెప్పాను, లోభం వల్ల కానీ, క్రోధం వల్ల కానీ, మోహం వల్ల కానీ హింస మొదలగునవి చేసినా, చేయించినా, ఒప్పుకున్నా అనంత ఫలములై బ్యాక్లాష్ వస్తుంది అని తెలుసుకోవడమే. అహింసలో ఎవడైతే ప్రతిష్ఠితై ఉంటాడో, అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ, అటువంటి వ్యక్తి సన్నిధిలో సహజంగా వైరంగా ఉండేటువంటి జంతువులు కూడా వైరత్యాగం చేసేస్తాయి. పాము, పులి చాలా సాధువులు అయిపోయి అక్కడ ఉండిపోతాయి. సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం, ఎవడైతే సత్యంలో నిష్ఠాతులై ఉంటాడో, అటువంటి వాడికి కర్మ ఫలం బాధించదు. అస్తేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం, ఎవడైతే అస్తేయంలో స్థిరంగా ఉంటాడో వాడికి విలువైనటువంటి అన్ని కూడా వాడికి సహజంగా వస్తాయి. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ, బ్రహ్మచర్యంలో ప్రతిష్ఠించిన వాడికి వీర్యం లాభంతో ఊర్ధ్వరేతం అనేటువంటి స్థితి వస్తుంది. అపరిగ్రహస్థైర్యే జన్మకథాంత సంబోధ, అపరిగ్రహంలో అంటే ఏమి ఎవరి దగ్గర తీసుకోకుండా ఉంటామనే అపరిగ్రహ వ్రతంలో బాగా గట్టిగా ఉన్నవాడికి వాడి పూర్వజన్మ కూడా వాడికి తెలుస్తుంది. శౌచాత్ స్వంగగుప్స పరైర సంసర్గ, శౌచంలో ఇప్పుడు 5 నియమాలు చెప్తున్నాడు. దానిలో శౌచం ఫస్ట్. ఎవడైతే శౌచంలో స్థిరంగా బాగా నిష్ణాతుడై ఉంటాడో వాడికి వాడి శరీరమే వాడికి కంపు కొడుతుంది. ఇతరుల శరీరాలు ఇంకా కంపు కొడతాయి. వాళ్ళ జోలికి కూడా వెళ్ళడం ఇష్టం ఉండదు. సత్వశుద్ధి సౌమనస్యేకాగ్రేంద్రియజయ ఆత్మదర్శనయోర్ యోగ్యత్వాన్ని ఆ శౌచం బాగా ఉన్నవాడికి, ప్యూరిటీ ఉన్నవాడికి సత్వశుద్ధి, సౌమనస్య మైండ్ చాలా ఆనందంగా ఉంటుంది. ఇంద్రియ జయత్వ, ఇంద్రియములు జయించుంటాడు. ఆత్మదర్శన యోగ్యత్వాన్ని ఆత్మదర్శన యోగ్యత కూడా వస్తుంది. సంతోషాద్ అనుత్తమం సుఖలాభ, సంతోషమైనటువంటి స్థితిలో ఆ పిల్లలు ఉంటారు చూసారా, చిన్న పిల్లలు ఆనందంగా అద్భుతంగా ఆనందంగా ఉంటారు. అనుత్తమమైనటువంటి సుఖలాభం. కాయేంద్రియ సిద్ధిర అశుద్ధి క్షయాత్ తపస, తపస్సు వల్ల అశుద్ధి క్షయం కావడం వల్ల కాయశుద్ధి, ఇంద్రియ శుద్ధి, సిద్ధి అంటే కాయసిద్ధి, పర్ఫెక్ట్ హెల్త్, ఇంద్రియములు పర్ఫెక్ట్గా పనిచేయడం జరుగుతుంది. తపస్సు చేత మహిమ వస్తుందని చెప్పి అందుకే తపస్సు చేయమన్నారు. స్వాధ్యాయాదిష్టదేవత సంప్రయోగ, స్వాధ్యాయం వల్ల ఇష్టదేవత నీకు సాక్షాత్కారం జరుగుతుంది. సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్, సో ఈశ్వర ప్రణిధానం వల్ల సమాధి సిద్ధి జరుగుతుంది. ఆసనం వచ్చేటప్పుడు స్థిర సుఖం ఆసనం. చాలా ఆసనాలు ఉన్నాయి. అవి కాక ముద్రలు, బంధాలు, సూక్ష్మ వ్యాయామం ఇవన్నీ మేము నేర్పిస్తాం మా కోర్సులో. ఈ పుస్తకంలో కూడా చాలా బొమ్మలు ఉన్నాయి, అనేక ఆసనాలు. నేను కూడా పుస్తకం రాశాను, మీరు కూడా వేసి ఉంటారు ఆసనాలు, రకరకాల ఆసనాలు.
మయూరాసనం దగ్గర నుంచి ఇట్లా అనేకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి. నేను రాసిన పుస్తకం కూడా ఉంది, అది మీకు యోగా కోర్సులో షేర్ చేస్తాను. సూర్య నమస్కారాలు, తర్వాత ప్రయత్న శైథిల్యం ప్రయత్న శైథిల్య అనంత్య సమాపత్తిభ్యాం. ఏమీ ప్రయత్నం లేకుండానే మీకు ఆసనం ఎప్పుడు సిద్ధిస్తుందో అది సక్సెస్. తతో ద్వంద్వానాభిఘాత. ఆసన సిద్ధైన వాడికి ద్వంద్వములు బాధించవు. అంటే వేడి చలవ సుఖం దుఃఖం ఏం బాధించవు. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ. ఆ ఆసనంలో ప్రాణాయామం అంటే ప్రాణం యొక్క గతి విచ్ఛేదం, సహజంగా జరుగుతున్న ప్రాణ అపానములు రకరకాలుగా కంట్రోల్ చేయడం ప్రాణాయామం. బాహ్యాంతర స్తంభ వృత్తి దేశకాల సంఖ్యాభి పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ. ఈ పూరక రేచక కుంభకాలు రకరకాల రేషియోస్లో పొడుగ్గా చిన్నగా, బాహ్యాంతర స్తంభ వృత్తి బాహ్య కుంభకం అంతఃకుంభకం, దేశకాల సంఖ్యాభి పరిదృష్ట దీర్ఘం సూక్ష్మం. అలా చేయటం వల్ల, ప్రాణాయామం చేయటం వల్ల, అందులో చాలా పెద్ద సైన్స్ ఉంది. సైన్స్ ఆఫ్ ప్రాణాయామ ఉంది. నేను చాలా ఏళ్ళు మా గురువు దగ్గర నేర్చుకున్నాను. ఇవన్నీ కాక బాహ్యాభ్యంతర విషయాక్షేపి చతుర్థ. బాహ్య కుంభకం అని ఒకటి ఉంటుంది, అంటే శ్వాస లేకుండా ఉండడం చాలాసేపు. తతక్షీయతే ప్రకాశావరణం. ప్రాణాయామం వల్ల చుట్టూరా ఉన్నటువంటి ఆవరణం తగ్గిపోతుంది. తపోన పరం ప్రాణాయామ తతో విశుద్ధి మలానాం దీప్తిశ్చ జ్ఞానస్య అని పంచశిఖాచార్యుడి యొక్క కొటేషన్. ప్రాణాయామం కంటే గొప్ప తపస్సు ఇంకోటి లేదు. దానివల్ల విశుద్ధి, మలములన్నీ పోయి దీప్తి, కాంతి వస్తుంది. ధారణాశుచ యోగ్యత మనసహ. మనస్సు నిగ్రహం చేయడానికి యోగ్యత వస్తుంది. స్వవిషయ సంప్రయోగే చిత్తస్య స్వరూపానుగార ఇవే ఇంద్రియాణం ప్రత్యాహార. ప్రత్యాహారం అంటే అంతర్ముఖత్వం. లలిత సహస్రనామంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చూసారా, అదనమాట. తతః వశ్యతేంద్రియాణం. ప్రత్యాహారం వల్ల ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ఆ తర్వాత ధారణ, దేశబంధశ్చిత్తస్య ధారణ. ఒక చోట మనస్సు నిలపటం అనేది ధారణ. తతః ప్రత్యేకతరత ధ్యానం. ఆ నిలిపిన దాంట్లో బాగా ఎక్కువసేపు అలాగే ఉండిపోవడం అనేది ధ్యానం. స్వరూపశూన్యమివ సమాధి. లీనమైపోవటం సమాధి. తదేవ అర్ధమాత్ర నిర్భాసం స్వరూపశూన్యమివ సమాధి. లీనమైపోవటం సమాధి. త్రయమేకత్ర సంయమ. ఈ మూడు ఒకే చోట చేయటం, ఒకేసారి చేయటం సంయమం అనే పేరు. తజ్జయాత్ ప్రజ్ఞాలోక. దాన్ని కూడా జయించటం వల్ల ప్రజ్ఞాలోకమైనటువంటి స్థితి వస్తుంది. తస్య భూమిషు వినియోగ. అనేక భూమి అంటే రకరకాల స్టెప్స్లో దాన్ని వాడాలి. అంటే ఆ సంయమం దేని మీద చేస్తే దాని జ్ఞానం వస్తుంది. త్రయమంతరంగం పూర్వేభ్య. ఈ మూడు ధారణ ధ్యాన సమాధులు అంతరంగములు అంటారు. బహిరంగంలో ఆసనాలు వగేరా, మధ్యలో ఉండేది ప్రాణాయామం. తదపి బహిరంగం నిర్బీజస్య వ్యుత్థాన నిరోధ సంస్కారో అభిభావ పూర్వ దుర్భావో నిరోధ క్షణచిత్తాన్వయో నిరోధ పరిణామ. పరిణామములు చెప్తున్నాడు, ట్రాన్స్ఫర్మేషన్స్, ఎవల్యూషన్స్. తస్య ప్రశాంతవాహిత సంస్కారాత్ సర్వార్థైకతాగ్రతయో క్షయోదయో చిత్తస్య సమాధి పరిణామ. సర్వార్థ ఏకతాగ్రతయో క్షయోదయో చిత్తస్య సమాధి పరిణామ. సమాధి పరిణామం అంటే ఏంటంటే ఏకాగ్ర చిత్తము క్షయము ఉదయం అంటే తగ్గించడం, పైకి పెంచడం అనే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయడం సమాధి పరిణామం. తతః పునః శాంతోదితౌ తుల్య ప్రయత్నో చిత్తస్యేకాగ్రతా పరిణామ. చిత్త ఏకాగ్రతా పరిణామం. ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణ
अवस्था परिणामाः व्याख्याताः। शान्तोदिता व्यपदेश्य धर्मानुपाती धर्मी। ప్రమాణ్యత్వం పరిణామన్యత్వే హేతు. ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్, నేను కొన్ని స్కిప్ చేస్తున్నాను. శబ్దార్థ శబ్దార్థ ప్రత్యయ నిమిత్తేనేత ధ్యానాత్ సంస్కారాత్ ప్రాదుర్భావ సంయమాత్ సర్వభూతరుత జ్ఞానం పరిణామత్రయ సంయమాత్ అతీత అనాగత జ్ఞానం. ఈ మూడు పరిణామాల మీద సంయమం చేయటం వల్ల, సమాధి పరిణామం ఇంకా మూడు పరిణామాలు ఏవైతే చెప్పాడో వాటి మీద సంయమం అంటే ధారణ ధ్యాన సమాధులు చేయటం వల్ల అతీత అనాగత జ్ఞానం, జరిగింది జరగబోయేది తెలుస్తుంది. శబ్దార్థ ప్రత్యానిమిత్తరేతరాధ్యాసాత్ సంస్కార తత్ ప్రవిభాగ సంయమాత్ సర్వభూత ఋత జ్ఞానం. అన్ని భూతములలో అంటే అన్ని జీవులలో శబ్దార్థ జ్ఞానముల యొక్క పరస్పర అధ్యాసం మీద అభేద భాషణ, దాని మీద సంయమం చేయటం వల్ల ప్రాణుల యొక్క శబ్దం అంటే భాషలు అర్థమవుతాయి, ఇతర ఇతర జీవుల యొక్క భాషలు కూడా అర్థం. అంటే సిద్ధులు ఇవన్నీ వస్తాయి. అంటే మనకు వచ్చినాయని కాదు, మనం ఏం చేయలేదు కాబట్టి మనకేం కాదు, మనం చేస్తే మనకు కూడా వస్తాయి. సంస్కార సాక్షాత్కరణాత్ పూర్వజాతిరుత జ్ఞానం. సంస్కారముల మీద సామ్యం చేయడం వల్ల పూర్వ జన్మలో వీడు ఏంటయ్యా అని చెప్పి తెలుస్తుంది. ప్రత్యయస్య పరచిత్త జ్ఞానం. వేరే వాళ్ళ మనస్సుని సంయమించేయడం వల్ల వాళ్ళ మనస్సులో ఏముందో తెలుస్తుంది. కాయర్ నచ తత్ సాలంబనం తస్యా విషయీభూతత్వాత్ కాయ రూప సంయమాత్ తద్గ్రాహ్యశక్తి స్తంభే చక్షు ప్రకాశ సంప్రయోగే అంతర్ధానం. కన్నుకి శరీరానికి మధ్యన ఉన్నటువంటి అంటే బ్రెయిన్కి మధ్యన ఉన్నటువంటి సిగ్నల్ మీద సంయమం చేయటం వల్ల ఆ సిగ్నల్ కట్ అయిపోవటం వల్ల అంతర్ధానం అవుతుంది. స్వోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్ సంయమాత్ అపరాంత జ్ఞానం అరిష్టేభ్యో వా. ఉపక్రమ నిరుపక్రమ స్వోపక్రమ నిరుపక్రమ కర్మల యొక్క ప్రాసెస్ మీద సంయమం చేయటం వల్ల అరిష్టములు అంటే శకునముల ద్వారా తెలుసుకోవచ్చు రాబోయేవి. అపరాంత జ్ఞానం మృత్యు ఎప్పుడు వస్తుందో తెలుసుకోవచ్చు. మైత్ర్యాదిషు బలాని. ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు, మనకి మహాయోగులకు సాధ్యం. ఉపక్రమ సహిత అథవా ఆరంభ సహిత నిరుపక్రమ సహిత కర్మ కర్మ ఎప్పుడు మొదలైంది ఎప్పుడు అయిపోతుంది అని తెలుసుకోవడం వల్ల ఎప్పుడు మృత్యు వస్తుందో తెలుసుకోవచ్చు. మైత్ర్యాదిషు బలాని బలేషు హస్తిబలాదీని ప్రవృత్యాలోకన్యాసాత్ సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట జ్ఞానం భువన జ్ఞానం సూర్యే సంయమాత్. సూర్యుడి మీద సంయమం చేయడం వల్ల భువనములు ఎలా తిరుగుతున్నాయి, ఏం జరుగుతుంది ఆ జ్ఞానం వస్తుంది. నేను చాలా టూకీగా చెప్తున్నాను, ఇవి మీరు బాగా లోతుగా స్టడీ చేసుకోవచ్చు. చంద్రే తారావ్యూహ జ్ఞానం. చంద్రుడి ఎందు సంయమం చేయడం వల్ల చంద్రుడి గతి, నక్షత్రముల గతి తెలుస్తుంది. ధ్రువే తద్గతి జ్ఞానం. ధ్రువ నక్షత్రం మీద సంయమం చేయడం వల్ల ఆ ధ్రువ నక్షత్ర గతి జ్ఞానం వస్తుంది. నాభిచక్రే కాయవ్యూహ జ్ఞానం. నాభి మీద సంయమనం చేయడం వల్ల అంటే ధారణ ధ్యాన సమాధులు మూడు కలిపి చేయడం వల్ల కాయవ్యూహం లోపల అనటామికల్ ప్రొసీజర్స్ అవన్నీ తెలుస్తాయి, ఫిజియలాజికల్ ప్రొసీజర్స్. కంఠకోపేక్షుత్ పిపాసా నివృత్తి. కంఠకోపం మీద ఆ సంయమనం చేయడం వల్ల ఆకలి దప్పుకలు ఆపేయచ్చు. కూర్మనాడ్యా స్థైర్యం. మూర్ధా జ్యోతిషి సిద్ధ దర్శనం. ఇక్కడ ఉన్నటువంటి జ్యోతి మీద సంయమనం చేయడం వల్ల సిద్ధులు దర్శనం ఇస్తారు. ప్రాతిభాద్వా సర్వం. ప్రాతిభ జ్ఞానంతో సర్వజ్ఞత్వం వస్తుంది. ఇంట్యూషనల్ ఇన్సైట్. ప్రతిభ అంటే ఇంట్యూషనల్ ఇన్సైట్ అన్నారు. సర్వం దేని మీదైనా జ్ఞానం వస్తుంది. హృదయే చిత్త సంవిత్. హృదయం మీద జ్ఞానం చేయడం చిత్త సంవిత్. సత్వపురుషయోరంత్ అత్యంత సంకీర్ణయో ప్రత్యయ విశేషో భోగ
పరార్థాస్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం తత ప్రతిభ శ్రవణ వేదనా దర్శనాస్వాదా వార్తా జాయంతే తే సమాధావోపసర్గో వ్యుత్థానే సిద్ధయ. కానీ ఈ సిద్ధులన్నీ కూడా మీకు అవరోధములు. బంధకారణ శైథిల్యాత్ ప్రచార సంవేదనాచ్చ చిత్తస్య పరశరీరావేశ, పరకాయ ప్రవేశం. ఉదానజయా జల పంక కంటకాదిషు స్వాంగ ఉత్క్రాంతిశ్చ, లెవిటేషన్ అండ్ గోయింగ్ ఇన్ ఎయిర్. ఉదాన జయం వల్ల ఇది మనం కేవలం వింటాం చదువుకోవడమే తప్ప మనకు అవన్నీ రావటానికి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం లేదు. ఏమైనా వస్తే ఎప్పటికైనా వస్తాయో తెలియదు. సమానజయా జ్వలనం, అగ్ని పుట్టించచ్చు. ఎట్లాగైతే వేదవతి అగ్నిలో దగ్ధమైపోయిందో, సతీ యోగ మార్గంలో అగ్ని పుట్టి దగ్ధమైపోయింది. శ్రోత్రాకాశయో సంబంధ సంయోమా, దివ్యం శ్రోత్రం. చెవుకిను ఆకాశానికి ఉన్న సంబంధం మీద సంయమం చేయడం వల్ల దివ్య శ్రోత్రం వస్తుంది. కాయాకాశయో సంబంధ సంయమాత్ లఘుతూల సమాపత్తే చ ఆకాశగమనం. కాయమునికి ఆకాశమునికి ఉన్న సంబంధం మీద సంయమనం చేయడం వల్ల ఆకాశగమనం శక్తి వస్తుంది, సిద్ధి. శంకరాచార్యులు గారు కేదార్నాథ్ నుంచి కేరళకి వాళ్ళ అమ్మగారు పోయేటప్పుడు ఆకాశగమనంలో వచ్చారు. బహిరకల్పిత వృత్తి సంహిత తత ప్రకాశవారణాక్షయ స్థూలస్వరూప సూక్ష్మార్థాన్వయ సంయమాత్ భూతజయ. సర్వభూత జయం అంటే పంచభూతముల మీద జయం. ఇది మహాసిద్ధ పురుషులో మా గురు పరంపరలో ఉన్నటువంటి వారికి వచ్చింది. బడే ధునివాలా కేశవానంద భారతి అనేటువంటి ఆయన ఖండ్వా అనే ఊళ్ళో పరకాయ ప్రవేశం చేశారు. రూపలావణ్య బలవంతాన్ని కాయ సంపత్ కూడా, రూపము, లావణ్యము, బలము, వజ్ర సంహనత్వాది, వజ్రాంగ్యం, వజ్రాంగ బలం. హనుమాన్ వజ్రాంగి అండ్ బజరంగ బలి అంటే ఏంటి? వజ్రాంగ బలి. అవన్నీ కూడా కాయ సంపత్, ఆ సిద్ధులు కూడా ఇక్కడ వస్తాయి. గ్రహణ స్వరూపాస్మితావర్ధస్వన్యోవాద్ ఇంద్రియ జయ, ఇంద్రియములు జయించగలడు. తతో మనోజవిత్వం, అదే హనుమాన్కి వచ్చింది. మనోజవం మారుతతుల్య వేగం. తతో మనోజవిత్వం వికరణ భావ ప్రధాన జయ. సత్వపురుషాన్యాఖ్యాతి మాత్రస్య సర్వాభావధిష్ఠతృత్వంచ సర్వజ్ఞాతృత్వంచ. సర్వజ్ఞత్వం కూడా వస్తుంది. పురుషదాఖ్యాతి మాత్రస్య సర్వభావాధిష్ఠతృత్వంచ, అన్ని భావములో అధిష్టానంగా ఉండగలగడం, అన్నిటినీ తెలుసుకోగలగడం కూడా సర్వజ్ఞత్వం. తైద్వైరాగ్యాతపి దోషబీజక్షయే కైవల్యం. ఇవన్నీ వచ్చినా కూడా వైరాగ్యంతో ఇవన్నీ వదిలిపెట్టేసి కైవల్యాన్ని, మోక్షాన్ని పొందాలి. స్థాన్యుపనిపాత్రే సంగమస్య కారణం పునరనిష్ట ప్రసంగాత్ క్షణతక్రమయో సంయమాత్ వివేకజం జ్ఞానం. జాతి లక్షణ దేశ ఈశ్వర్యంతర్విచ్ఛేదాత్ తుల్యవేయసాత్ ప్రతిపత్తి తారకం సర్వ విషయం సర్వధా విషయమపక్రమం చేత్ వివేకజం జ్ఞానం. సత్వపురుషయో శుద్ధి సామ్యే కైవల్యమితి. సో పురుషుడు తనలో తాను ఉండిపోవటమే కైవల్యం. సో ఈ కైవల్య పాదం అనేది 4వ పాదం. జన్మ సిద్ధి మంత్ర సమాధిజా సిద్ధయ. ఈ సిద్ధులన్నీ కూడా కొందరికి జన్మతో వస్తాయి, కొందరికి సమాధితో వస్తాయి, కొందరికి తపస్సుతో వస్తాయి, కొందరికి ఓషధులతో కూడా వస్తాయి, అంటే మూలికలతో. జాత్యంతర పరిణామ ప్రకృత్యా పూరాత్. మానవ జాతి తర్వాత వచ్చే జాతి పరిణామంలో సిద్ధస్థితి, దాని గురించి చెప్తున్నాడు. జాత్యంతర పరిణామ प्रकृत्या पूरात. एक जाति से दूसरे जाति में बदल जाना प्रकृति के భరవని ప్రకృతిలో ఒక జాతి నుంచి ఇంకో జాతికి వెళ్ళటం అనేది పరిణామం. నిమిత్త మాత్ర ప్రయోజకం ప్రకృతినాం వర్ణభేదస్తు క్షేత్రికవత్. ఒక రైతు అడ్డం తీసేసి నీరు ఎట్లా ప్రవహింప చేస్తాడో అట్లా ఆల్రెడీ ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని
పొందడమే. నిర్మాణ చిత్త సామ్యం అస్మితాత్ర ధ్యానజం సమాధిజం యాచితం తత్ ప్రపంచసు మధ్య రాశిం కర్మవాసనారహితం ఇత్యర్థ. అంటే వాసనము లేకుండా ఉండేటువంటి స్థితి మోక్ష కైవల్య స్థితి. తత్ర ధ్యాన జమనాశయం కర్మ శుక్లా కృష్ణం యోగిన త్రివిధం ఇతరేషాం. యోగులకి కర్మ 2 రకాలు, వైటు బ్లాక్. మిగిలిన వాళ్ళకందరికీ 3 రకాలు, అంటే 2 మిక్స్ కూడా ఉంటాయి. తతస్తద్విపాగానుగుణాన వ్యక్తి వాసనానాం జాతి దేశకాల వ్యవహితానాం ఆప్యాయనార్థం స్మృతి సంస్కారయోరేకరూపత్వాత్ తస్మా తాసాం అనాదిత్వం చాశిషో నియత్వాత్. ఇది చాలా నిగూఢమైనటువంటి తత్వజ్ఞానం ఇక్కడ ఉంది, యోగ తత్వజ్ఞానం. హేతుఫలాశ్రయాలంబనే సంహృతాత్వేషాభావే తదభావః అతీతానాగతం స్వరూపతో అస్త్యర్థభేదాద్ ధర్మాణం తే వ్యక్త సూక్ష్మ గుణాత్మనః. ఇవన్నీ నేను స్కిప్ చేస్తున్నాను. వాస్తుమయే చిత్తభేదావితి అంటే మహాయోగులకి ఇవన్నీ అర్థమవుతాయి. ఏకచిత్తతంత్రం వస్తు తత ప్రమాణకం తదం హి స్యాత్. ఇలా వెళ్ళి 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 చిత్తేంద్రియ ప్రతిసంస్క్రమాత్ స్థాకారణపత్తౌ సంబుద్ధి సంవేదనం చిత్తాంతరదృశే బుద్ధిబుద్ధేరప్రతిసంగ స్మృతి సంస్కారశ్చ. దీనికి వ్యాస భాష్యం ఉంది, భోజ భాష్యం ఉంది, ఇంకా వేరే భాష్యాలు కూడా ఉన్నాయి. విశేష మహత్తు అహంకారము విశేషాదర్శన ఆత్మభావాభావాంతి నివృత్తి. సో చిట్ట చివరికి వచ్చేటప్పటికి తత క్లేశ కర్మ నివృత్తి, చివరికి క్లేశ కర్మ కూడా పోవటమే లక్ష్యము. తత కృతార్థానాం పరిణామక్రమ సమాప్తి గుణానాం. సో ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి ఇంకా ఫర్దర్ పరిణామాలు ఉండవు. అంటే సిద్ధయోగులకి క్షణ ప్రతియోగి పరిణామ పరాంత నిగ్రాహ్య క్రమ, క్షణ ప్రతియోగి పరిణామో అపరాంత నిగ్రహ క్రమ. పురుషార్థశూన్యానాం గుణానాం ప్రతిప్రసవ కైవల్యం స్వరూపనిష్ఠా వా చితి శక్తిరితి. లాస్ట్ 34వ శ్లోకం 4వ పాదంలో పురుషార్థశూన్యానాం గుణానాం प्रतिप्रसव कैवल्यम. पुरुषार्थ से शून्य हुए गुणों का अपने कारण में लीन होना जाना ही कैवल्य है. ఈ గుణములు తన మూలమైనటువంటి పురుషతత్వంలో ఆత్మతత్వంలో లీనమైపో అంటే ప్రకృతి పురుషులో లీనమైపోవటమే కైవల్యము. స్వరూపనిష్ఠా తనలో తానుండిపోవటం. వా చిత్త చితి శక్తిరితి. చితి అంటే చిత్, ప్యూర్ కాన్షియస్నెస్ లో చిత్ శక్తిలో ఉండిపోవడం అనేది. చిత్ శక్తి చేతనారూప అన్నారు కదా, అదే కైవల్యం అంటే మోక్షం. సో పాతంజలి యోగ దర్శనం ఈ పుస్తకం మీరు తప్పనిసరిగా స్టడీ చేయండి. హిందీలో ఉంది, తెలుగులో లేదు, అయినా కూడా అర్థం అవుతుంది. చాలా సింపుల్గా హిందీలో చెప్పారు. నేను ఇంతటితో ముగిస్తున్నాను. నాకు తెలిసి చాలా కష్టమైనటువంటి సబ్జెక్టు, అయినా కూడా యోగ దర్శనం కాబట్టి, యోగ సూత్రాలు చాలా ముఖ్యం కాబట్టి అవి చెప్పాను. ఓం తత్సత్. ధన్యవాదాలు గురుగారు. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అన్మ్యూట్ చేసుకుని అడగండి. లేదంటే ప్రార్థన తర్వాత అడుగుదాం. ప్రార్థన చేయవలసిందిగా శ్రీవల్లి గారిని కోరుతున్నాను. నమస్కారం అండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ ఓం శాంతి 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 ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలండి. ఇప్పుడు జనగణమని చెప్పవలసిందిగా హిమబిందు గారిని కోరుతున్నాను. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ధన్యవాదాలు. జై హింద్. ధన్యవాదాలు హిమబిందు గారు. ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికైనా? అన్మ్యూట్ చేసుకుని అడగండి. లోతైన సబ్జెక్టు. లేదు అంటే క్లాసు ఎండ్ చేసుకుందాం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? గురుగారు ప్రస్తుతానికైతే ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు, అన్మ్యూట్ చేసుకోలేదు. ఓకే, ఫైన్. సెషన్ క్లోజ్ చేసుకుందాం. ధన్యవాదాలు గురువు గారు. వచ్చే క్లాస్లో మళ్ళీ కలుద్దాము. అందరికీ నమస్కారం. క్లాసు ఎండ్ చేస్తున్నాను.